బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అర్జున్ తరలిస్తున్నారు. సంధ్యా థియేటర్ లో ఈ నెల 5వ తేదీన పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా ముందు రోజులో భాగంగానే ప్రీమియర్ షోని నిర్వహించారు. ఈ ప్రీమియర్ షోలో రేవతి అనే ఒక మహిళా మృత్యుని, శ్రీతేజ్ అనే ఒక బాలుడు అక్కడ ఇబ్బంది పడ్డాడు. ఒక్కసారిగా అల్లు అర్జున్ రావడంతో అభిమానులు తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృత్యుని అయితే ముందస్తు ఏర్పాట్లు చేయకుండానే ఏ రకంగా ర్యాలీ ప్రొసెషన్ నిర్వహిస్తారంటూ అటు పెద్ద ఎత్తున చాలా మంది మండిపడ్డారు. తర్వాత చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన, అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది పైన, అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేశారు. అయితే సంధ్యా థియేటర్ సంబంధించి సిబ్బంది, సంధ్యా థియేటర్ యాజమాన్యం అయితే తమకు ఎటువంటి సంబంధం లేదు, ఈ ప్రీమియర్ షో నిర్వహించింది అల్లు అర్జున్, ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ ఆ ప్రొడ్యూసర్లు మాత్రం మాకు ఎటువంటి సంబంధం లేదు, 2 రోజులు పూర్తిగా కూడా థియేటర్ వారి ఆధీనంలో ఉంది, సో మేము కొంత సమాచారం అయితే పోలీసులకు ఇచ్చాము, పెద్ద ఎత్తున జనం గుమికూడే అవకాశం ఉంది, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది, కొంత ప్రొటెక్షన్ కావాలని చెప్పాము, కానీ పోలీసులను తగ్గట్టుగా ఏర్పాటు చేసినప్పటికీ ఘటన జరగడం మాకు సంబంధం లేదు కాబట్టి మా పైన చర్యలు తీసుకోవద్దు, మాకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మాకు రక్షణగా ఉండాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా నిన్న తనని అరెస్ట్ చేయొద్దంటూ ఆ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవి 2 కూడా పెద్ద ఎత్తున హైకోర్టులో విచారణలో ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా తీర్పు వెలువడలేదు. ఇంతలోనే అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి బ్రేకింగ్ చూస్తున్నాం. మనం అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. మనం చూస్తున్నాం ఆ విజువల్స్ లో కనబడుతున్నటువంటి ఆ మహిళే మొన్న ఆ చివరి రోజు విజువల్స్ మనకవి. సో అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో సంధ్యా థియేటర్, ఆర్టీసీ క్లాస్ రోడ్ సంధ్యా థియేటర్ దగ్గర పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. చాలా మంది సినిమా చూసేందుకు కూడా ముందస్తుగా బుక్ చేసుకున్న అక్కడ చేరుకున్నారు. అల్లు అర్జున్ రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో అటు రేవతి అనే మహిళతో పాటుగా తన కుమారుడు శ్రీతేజ్ కూడా ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు, కానీ రేవతి అనే మహిళ మాత్రం మృతి చెందింది. అయితే అల్లు అర్జున్ వారికి కొంత సానుభూతి పరంగా, లేకపోతే వారికి భరోసాగా ఉంటాను, వారి కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పే ప్రకారంగా సినిమా యూనిట్ మొత్తం కలిసి 25 లక్షల రూపాయల సహాయం చేస్తున్నాం ఆ కుటుంబానికి అని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఆ శ్రీతేజ్ అనే బాలుడు బయటపడ్డ తర్వాత, ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడి ఇంటికి చేరుకున్న తర్వాత కలుస్తానని కూడా చెప్పుకొచ్చాడు, క్షమించమని కోరాడు. కానీ ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసులు మాత్రం ఈ క్షమాపణని పట్టించుకోరు. చట్టం చనపని చాన్ చేసుకుపోతుంది. ఎంతటి వారైనా కూడా చట్టం కింద అందరూ సమానమైన రకంగా ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక ఉదాహరణగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అరెస్ట్ చేశారు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానుల్లో పుష్ప 2 యూనిట్లో కూడా ఆందోళన నెలకొంది. మరింతగా ఒక్కసారిగా హై టెన్షన్ నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఒక్కసారిగా అల్లు అర్జున్ అరెస్ట్ అనే వార్త సంచలనంగా మారింది. సంధ్యా థియేటర్ అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ కూడా తమ పైన కేసులను కొట్టివేయాలంటూ అటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, కానీ కేసుల పైన విచారణ జరగలేదు. ఇంకా దానికి సంబంధించి పూర్తి తీర్పు అనేది వెలువడలేదు, పూర్తి తీర్పు ఫైనల్ కాలేదు. అంతలోగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. సో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత గతంలో ఇటువంటి సిచ్యువేషన్లోనే కొంతమంది ప్రొసెషన్ చేసి ఇబ్బందుల పాలు చేశారు. అధికారుల యొక్క విధులకు ఆటంకం కలిగించారని, లేదంటే ఈ రకంగానే ఇబ్బంది పడ్డ తర్వాత వారిపైన కూడా ఇదే రకంగా కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదయ్యి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రిమాండ్కి కూడా తరలించే సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో ఏం కాబోతోంది? నిజంగానే అరెస్ట్ చేసి ఆయన కూడా గతంలో మాదిరిగా రిమాండ్కి తరలిస్తారా? రిమాండ్కి తరలించాల్సి వస్తే అల్లు అర్జున్కి మాత్రం నిజంగానే ఇక్కడ తదుపరి యాక్షన్లో భాగంగా ఊసలు లెక్క పెట్టడం ఖాయంగా కనబడుతోంది. ఆయన కూడా జైలు సంఖ్యల మధ్య ఉండడం ఖాయంగా కనబడుతోంది. ఒక ఉదాహరణగా గతంలో బిగ్ బాస్ సీజన్ 7 అనుకుంటా బహుశా ఆ సీజన్ సెలబ్రేషన్లో భాగంగా బయటకు వచ్చినటువంటి టాప్ లిస్ట్గా నిలిచినటువంటి టాప్ 1గా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్ అనే ఒక వ్యక్తి ఇదే తరహాలో ప్రొసెషన్లో పాల్గొన్నాడు. పోలీసులు అటు వెళ్ళొద్దని చెప్పినా కూడా కొంతమంది అత్యుత్సాహపరులు ఆయన చెప్పిన ప్రకారంగా, పోలీసు చెప్పిన ప్రకారంగా వినకుండా ఆయన్ని ఆ దారి వెంబడే తీసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. సో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ నెలకొని అయితే గతంలో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించే సందర్భాలు ఉన్నాయి. ఆయన సుమారుగా 10-15 రోజుల పాటుగా జైల్లో కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే తరహాలో ప్రొసెషన్ నిర్వహించారు. అక్కడ ఎటువంటి అనుమతులు లేవనగా పోలీసులు చెప్తున్నారు. అనుమతి లేకుండా ఆయన అక్కడ రావడం, ఆయన వచ్చి రావడం కారణంగానే తొక్కిసలాట జరగడం. ఈ తొక్కిసలాటలో పెద్ద ఎత్తున అక్కడ లాఠీ చార్జ్ కూడా చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ మరణానికి కూడా కారణమయ్యారు. కాబట్టి ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోకుండా ఇది ఇలా రావడం ఏంటి, ఒక సెలబ్రిటీ అని ఒక విమర్శ ఎదుర్కోవడంతో పాటుగా పోలీసులు కూడా ఆయన పైన క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఆయన ఇప్పటికే
దాదాపుగా చేరుకున్నట్టు తెలుస్తోంది. చిక్కడపల్లి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. అయితే గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా రిమాండ్కి తరలిస్తారా? గతంలో జరిగిన సంఘటనలో భాగంగానే ఇప్పుడు కూడా సేమ్ ఉండబోతోందా? గతంలో ఇదే మాదిరిగా జరిగినటువంటి ఉదాహరణ తీసుకుంటే కనుక డెఫినెట్గా అల్లు అర్జున్ని రిమాండ్కి తరలించడం ఖాయంగా కనబడుతోంది. కానీ ఇక్కడ ఏముంటుందో చూడాలి. ఒక బిగ్గెస్ట్ సెలబ్రిటీ, నేషనల్ అవార్డు గ్రహీత పుష్ప 2 సినిమాలో నటించి కొన్ని రికార్డులని కైవసం చేసుకొని రికార్డులను బద్దలు కొట్టేసిన ఒక టాప్ సెలబ్రిటీ అల్లు అర్జున్ అరెస్ట్ అనే వార్త సంచలనంగా మారింది. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. నాకు తెలిసి బహుశా ఇంతటి స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గట్టించినటువంటి ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేయడం ఈ రకంగా, అంటే ఒక ప్రొసెషన్లో భాగంగా పాల్గొనే నేపథ్యంలో ఒక మహిళ మరణానికి కారణమయ్యారు కాబట్టి కొన్ని క్రిమినల్ కేసులు నమోదు చేసి ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం మొదటిగా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా ఒక అల్లు అర్జున్ లాంటి ఒక ఐకాన్ స్టార్ పుష్ప సినిమాలో నటించిన వ్యక్తిగా, నేషనల్ అవార్డు గ్రహీతగా ఆయన అరెస్ట్ వార్త పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఎస్, మీరు చూడొచ్చు, అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు పోలీసులు. ఆ సందర్భంలో అల్లు అర్జున్ కిందే ఉన్నాడు. అల్లు అర్జున్ భార్య కూడా అక్కడే ఉన్నారు. సో వీరంతా కూడా పోలీసు అక్కడ చేరుకునే నేపథ్యంలో ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చేతి దొరికాయి విజువల్స్ అన్ని కూడా. పక్కనే పోలీసులు ఉన్నారు అరెస్ట్ చేసేందుకు వచ్చిన నేపథ్యంలో. ఎస్, ఇక్కడ చూడండి, పోలీసు కూడా మాట్లాడుతున్నారు ఆయనతో పాటుగా. అరెస్ట్ నేపథ్యంలో అల్లు అర్జున్ భార్య అక్కడే ఉన్నారు. అరెస్ట్ నేపథ్యంలో వారు వారిస్తున్నారు. మాకు కొంచెం అవకాశం ఇవ్వండి, అరెస్ట్ కుదరదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు బహుశా. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. కాబట్టి నేను వస్తాను, మీరు తీసుకెళ్లాల్సిన పని లేదంటున్నారా, లేదంటే నన్ను అరెస్ట్ చేయకండి, నేను కోర్టులో ఉందని చెప్తున్నారా? ఏదైనా కూడా ప్రస్తుతం పక్కనే బన్నీవాస్ కూడా ఉన్నారు. ఆయన ఉదయాన్నే బహుశా ఈ ఘటన చోటు చేసుకున్న ఆ సమయంలో అప్పుడే ఆయన టీ తాగుతున్నారు, కాఫీ తాగుతున్నారు బహుశా. పక్కనే బన్నీవాస్, అల్లు అరవింద్ గారు, పక్కనే అల్లు అర్జున్ సతీమణి అనుకున్నారు. చాలా మంది పోలీసులు ఉన్నారు అక్కడ చూడండి, చాలా మంది పోలీసులు ఉన్నారు. కొంతమంది అభిమానులు కూడా అక్కడ చేరుకున్నారు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చేతి దొరికిన విజువల్స్ ఇవి కూడా. సో అల్లు అర్జున్ అభిమానులకి అరెస్ట్ చేసే నేపథ్యంలో ఆయన ఏదో చెప్తున్నారు. తర్వాత ఏం జరగాలి, ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు వినడం లేదు, పోలీసులు అరెస్ట్ తప్పదంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి నెక్స్ట్ డే ఏం చేయాలి ఏంటని బహుశా ఆయన సజెషన్ ఇస్తూ ఉన్నట్టున్నారు. పక్కనే ఆయన తమ్ముడు అల్లు శిరీష్ కూడా ఉన్నాడు. సో పోలీసు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినడం లేదు, అరెస్ట్ తప్పదు అన్నట్టుగా చెప్తున్నారు, అరెస్ట్ చేయాల్సిందంటూ కూడా పట్టుబడుతున్నారు. ఆయన అఫ్కోర్స్ ఆయన తన సొంత వాహనంలో వస్తానని చెప్పినప్పటికీ వద్దు, మా వాహనంలో రావాలంటే వారంతా వారిచ్చినట్టు తెలుస్తోంది. ఒకసారి ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్దాం మరిన్ని అప్డేట్స్ కోసం. ఎస్ రవిచంద్ర, అల్లు అర్జున్ని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు పోలీసులు, ఎక్కడికి తరలిస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతాన్ని చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తున్నారు అని మాత్రం అల్లు అర్జున్ టీం అయితే చెప్తోంది. చిక్కడపల్లి పోలీసులు ఈ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ లో అందరి మీద, థియేటర్ యాజమాన్యం మీద, అలాగే అల్లు అర్జున్ టీం మీద, వీళ్ళందరి మీద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే థియేటర్ యాజమాన్యాన్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ రోజు అల్లు అర్జున్ దగ్గరకు వచ్చారు. అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు, విచారణ నిమిత్తమే తీసుకెళ్తున్నారని మాత్రం అల్లు అర్జున్ టీం చెప్తున్నప్పటికీ కూడా స్టేషన్ కు వెళ్లిన తర్వాత పోలీసు విచారణలో అల్లు అర్జున్ చెప్పిన దానికి సంతృప్తి పడతారా, అల్లు అర్జున్ పై నమోదైన కేసులు అలాగే ఆ సెక్షన్ల ప్రకారం అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలిస్తారా, మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికైతే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా అరెస్ట్ అన్న వార్తే ఇప్పుడైతే దావానంగా వ్యాపించింది. రవిచంద్ర, ప్రెసెంట్ అల్లు అర్జున్ ని పోలీసుల వాహనంలోనే తరలిస్తున్నట్టుగా సమాచారం అవుతోంది. ఆయన పోలీసుల వాహనంలో తీసుకెళ్తున్నారు, డెఫినెట్ గా అరెస్ట్ గా భావించాల్సిందే. సో నెక్స్ట్ ఏం ఉండబోతోంది? ఆయన తన వాహనంలో వస్తానంటగా వారిచ్చినట్టు కూడా తెలుస్తోంది, కానీ పోలీసు ఎట్టి పరిస్థితుల్లో వినలేదు. నెక్స్ట్ ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండబోతోంది? ఇప్పుడు స్టేషన్ కి తీసుకెళ్లిన తర్వాత పోలీసు విచారణలో భాగంగా పోలీసులు ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందుతారా, లేదంటే ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి మ్యాజిస్ట్రేట్ నిర్ణయానికి వదిలేస్తారా అనేది ఇప్పుడు వైపు చూడాల్సిన పరిస్థితి. ఇంటి దగ్గర అయితే చాలా కామ్ వాతావరణం అయితే చాలా నిశ్శబ్దంగా ఉందని చెప్పాలి. ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది పోలీసులు అయితే ఇక్కడ కాపలా ఉన్నారు ఇంటి దగ్గర ఇప్పటికి కూడా. ఇప్పటికైతే అల్లు అర్జున్ ని తీసుకొని చిక్కడపల్లి పోలీసులు అయితే స్టేషన్ కు వెళ్లిపోయారు. ఇంటి దగ్గర మాత్రం ఒక పోలీస్ జీప్ లో కొంతమంది మఫ్టీలో ఉన్న పోలీసులు, అలాగే ఒక ఎస్ఐ, అలాగే టూ కోర్ట్స్ కానిస్టేబుల్స్ ఇద్దరు మాత్రం ఇక్కడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర చాలా క్లియర్ గా హత్యా ప్రయత్నం అన్నట్టుగానే
కేసు బనాయించినట్టుగా ఏకంగా సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా హైకోర్టులో చెప్పుకొచ్చింది. తమ వాదన సమయంలో తను వినిపించేటువంటి ఆ సమయంలో హత్యా ప్రయత్నం కింద మేము చేశామంటూ కేసు పెట్టారు. ఇది సరైనటువంటి కేసు కాదు, అసలు సంబంధం లేని కేసు అంటున్నారు. సేమ్ హత్యా ప్రయత్నం కింద అల్లు అర్జున్ పైన కూడా కేసు నమోదైందా? రవిచంద్ర, హత్యా ప్రయత్నం కిందే అల్లు అర్జున్ పైన కేసు నమోదైందా? హత్యా ప్రయత్నం అన్నట్టుగానే క్రిమినల్ కేసు పెట్టారు ఆయన పైన. హత్యాయత్నం కేసు కొత్త సెక్షన్ లో బిఎన్ఎస్ ఆయన మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. రవిచంద్ర, అల్లు అర్జున్ ని పోలీస్ వాహనంలో తరలిస్తున్నారు. మీరు చూడొచ్చు, అల్లు అర్జున్ పోలీస్ వాహనంలో ఎక్కారు. పోలీస్ వాహనంలోనే ఆయన తరలిస్తున్నారు. పోలీసుల వాహనంలోనే ఆయన వెళ్తున్నారు. పోలీస్ వాహనాలు ఎక్కి కూర్చున్నారు ఆయన. మొత్తం మీద అరెస్ట్ గానే భావించాలి. తదుపరిగా చాలా సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి పోలీసులు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ కింద రిమాండ్ కి పంపించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇద్దరు కూడా పోలీసు వాహనంలోనే అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్టుగా మనకు కనబడుతోంది. అల్లు అరవింద్ ఇద్దరు కూడా ఎక్కారు. అయితే అల్లు అరవింద్ అవసరం లేదంటూ అల్లు అరవింద్ దింపేసి కేవలం అల్లు అర్జున్ మాత్రమే పోలీసులు తరలిస్తారు. మీరు చూడండి, అల్లు అర్జున్ ఇప్పటికే ఎక్కడికి వస్తున్నారు. పోలీస్ వాహనం దగ్గరికి వస్తున్నారని సెకండ్ బాక్స్ లో మీకు కనబడుతోంది. అల్లు అర్జున్ కూడా వచ్చారు. అర్జున్ వచ్చి ఆయన పర్లేదంటూ తన తండ్రికి, నాన్నకి ధైర్యం చెప్తున్నారు. ఏం కాదు, పర్లేదంటూగా చెప్తున్నారు ఆయన. ఆ తర్వాత ఒకసారి అక్కడ జరిగినటువంటి సంభాషణ విందాం. తర్వాత మనకు మరోసారి రచన దగ్గర ఈ సంభాషణలో మీరు వినే ఉంటారు. అల్లు అర్జున్ చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏమొచ్చింది, నాకు చెప్తే నేనే వచ్చేవాడిని కదా అన్నట్టుగానే మాట్లాడుకొచ్చారు. కొంత అసహనం కూడా వ్యక్తం చేశారు. కానీ పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితి వినడం లేదు. ఇక అల్లు అరవింద్ కూడా నేను కూడా నా కొడుకుతో పాటు వస్తాను, అల్లు అర్జున్తో పాటుగా వస్తానని చెప్పిన నేపథ్యంలో మీరు చూడండి, అక్కడ వస్తానని చెప్పిన నేపథ్యంలో పర్లేదు రండి సార్ అని చెప్పి ఆయన కూడా తీసుకెళ్తున్నారు. ఆ పోలీస్ వాహనంలో అల్లు అరవింద్ కూడా ఉన్నారు. అల్లు అర్జున్ కూడా ఉన్నారు. ఇక పక్కనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట మనం చూస్తున్నాం, భారీగా పోలీసులు మోహరించారు. అల్లు అర్జున్ లాంటి ఒక సెలబ్రిటీ అరెస్ట్ చేయడంతో ఫ్యాన్స్ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఫ్యాన్స్ కూడా కొంత ఆందోళన చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడికి భారీగా పోలీసు మోహరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడే అల్లు అర్జున్ తన నివాసం నుంచి పోలీసు వాహనంలో బయలుదేరారు. అల్లు అర్జున్ ఇద్దరు కూడా పోలీసు వాహనంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ మరికొంచెంసేపట్లో చేరుకునే అవకాశం ఉంది. మీరు చూడండి, కొన్ని పదుల సంఖ్యలో, దాదాపుగా అక్కడ కొన్ని పదుల సంఖ్యలో పోలీసులు అయితే ఉన్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. కొన్ని ఉద్రిక్తత వాతావరణం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ చేరుకున్నారు. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దాదాపుగా చేరుకున్నట్టు భావించాలి. ఒక్కసారిగా అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక్కసారిగా సంచలనంగా మారింది. మా ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. దేవిక, ఏంటి అల్లు అర్జున్ పైన ఎటువంటి కేసులు నమోదాయి, కేసు పరిణామాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం అల్లు అర్జున్ ఎక్కడి వరకు వెళ్ళారు? స్టేషన్ చేరుకున్నారా? ఎస్ మనోజ్, హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటన కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటికి వెళ్లి ఆయన్ని అరెస్ట్ చేశారు. మనం కూడా ఇప్పుడు వీడియో కూడా చూస్తున్నాం. ఆయన అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది, మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, నాకు చెప్తే నేనే అక్కడికి వచ్చేవాడిని అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అల్లు అరవింద్ కూడా అతనితో వస్తాను అంటే పోలీసులు వద్దు అని చెప్పడం జరిగింది. అదే విధంగా అల్లు అర్జున్ కూడా ఏం పర్వాలేదు, అంత బానే ఉంటుంది అంటూ కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఏదైతే సంధ్య థియేటర్ లో తొక్కిసలాటలో రేవతి చనిపోయిందో, అదే విధంగా తన కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో ఇంకా కోలుకొని స్థితిలో అయితే ఉన్నాడు. వాళ్ళకి అల్లు ధీమా ఇచ్చినప్పటికీ, అంటే ఆ బాబుకి ఏదైతే ట్రీట్మెంట్ కి సంబంధించి 25 లక్షలు ఇస్తాను, అదే విధంగా బాబు కోలుకుంటే ఖచ్చితంగా నేను వచ్చి చూస్తాను, ఇదంతా కూడా చాలా బాధాకరం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆ మహిళ, ఎవరైతే మహిళ ఉందో తను చనిపోయాక, అంటే తను చనిపోవడానికి ముఖ్య కారణం
అల్లు అర్జునే అంటూ కూడా కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అంటే ఇంటిమేషన్, ఎటువంటి ఇంటిమేషన్ చేయకుండా అక్కడికి వెళ్లారు అంటూ కూడా అల్లు అర్జున్ మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే చిక్కడపల్లి పోలీసులు ఇంటికి వచ్చి ప్రశాంతమైన వాతావరణంలోనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లబోతున్నారు. అక్కడ కూడా భారీ బందోబస్తు అయితే పెడుతున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, అలాంటిది ఇప్పుడు అతను అరెస్ట్ చేస్తున్నారంటే ఫ్యాన్స్ లో ఎలాంటి అలజడి ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కువ మంది పోలీసుల భద్రతలో అయితే అతన్ని తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతానికి మరి కాసేపట్లో అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి రాబోతున్నారు అల్లు అర్జున్ అంటూ కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో అక్కడికి వెళ్తున్నారు. మరి అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొంటుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. దేవిక, ప్రెసెంట్ అల్లు అర్జున్ తో పాటుగా ఇంకెవరెవరు ఉన్నారు? అల్లు అరవింద్ కూడా వాహనంలో కనబడుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సంబంధించిన అరెస్ట్ వార్ తర్వాత టాలీవుడ్ ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ముఖ్యంగా అభిమానులు ఏ రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? అభిమానులకు ప్రస్తుతానికి ఇప్పుడే అభిమానులకు అందరికీ కూడా తెలియడం జరిగింది. మరి కాసేపట్లో ఇప్పటికీ కూడా అక్కడికి ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు. మరి అక్కడ ఎలాంటి వాతావరణం ఉండబోతుంది అంటే అభిమానులు ఎవరైనా అక్కడ గొడవ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ముందుగానే భారీ బందోబస్తు అయితే అక్కడ పోలీసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, భారీగా అయితే పోలీసులు అక్కడికి మోకరించారు. ఎటువంటి గొడవలు కానీ ఏవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టుగానే తెలుస్తోంది. మరి కాసేపట్లో అయితే అక్కడికి వెళ్తున్నారు. మరి అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది అంటే ఎవరైతే అభిమానులు ఏమన్నా గొడవ చేసే ప్రసక్తి ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి మరి దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళి అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది ఏంటనేది కూడా మరి కాసేపట్లో చూసి తెలుస్తూ ప్రయత్నం చేద్దాం మనోజ్. రైట్ దేవిక, సో అల్లు అర్జున్ పైన సెక్షన్ 118(1) కింద భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదైంది. దీని ప్రకారంగా కావాలని ఇంటెన్షనల్ గానే దాడి చేశారు, హత్యా ప్రయత్నం చేశారనే సెక్షన్ కింద కేసు నమోదైంది. దీని సెక్షన్ ఆధారితంగా డెఫినెట్ గా జైలుకు వెళ్ళడం ఖాయంగా కనబడుతోంది. గతంలో కూడా ఈ రకంగానే కేసు నమోదైనది కూడా దాదాపుగా అరెస్ట్ అయిపోయి ఇదే తరహాలో జైలుకు కూడా వెళ్ళారు, ఊసలు లెక్క పెట్టారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఏకంగా ఒకవేళ నిజంగానే కనుక పోలీసులకి అల్లు అర్జున్ విచారించాలనుకుంటే కనుక పోలీసులు నోటీసులు సర్చ్ చేసే వాళ్ళు విచారణకు హాజరు కావాలని కోరేవారు. కానీ ఇక్కడ విచారణకు లాంటిది ఏదీ లేదు, నోటీసు సర్చ్ చేయలేదు. డైరెక్ట్గా వారే వచ్చి తమ వాహనంలో ఎక్కించుకొని వెళ్తున్నారంటే అల్లు అర్జున్ని కూడా ఆ సెక్షన్లకు ఉన్నటువంటి ఆ తీవ్రతను చూపించే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అభిమానులు కూడా కొంత ఆందోళన రేకెత్తించే అవకాశం ఉంది. అల్లు అర్జున్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వెళ్లగక్కే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఆగ్రహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఏదైనా కొంత ఉద్రిక్తత వాతావరణం చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా మీరు చూడొచ్చు, ఇప్పటికే కొంతమంది అక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అవుతోంది. స్టేషన్ ఎదుట ఆ పోలీసుల ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు విజువల్స్ లో పదుల సంఖ్యలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీసులు ఉన్నారు. ఎస్, మా ప్రతినిధి అక్కడ చేరుకున్నారు. ఎస్, విజయ్ అందుబాటులో ఉన్నారు. ఎస్ విజయ్, ఏం జరిగింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అయితే ఎటువంటి వాతావరణం ఉంది? అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ప్రస్తుతం చూస్తున్నాము మనము సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనేటువంటి మహిళ కూడా మృతి చెందింది. సో దానికి సంబంధించి సంధ్యా థియేటర్ ఓనర్ కానీ అలాగే సంధ్యా థియేటర్ మేనేజర్, సెక్యూరిటీ సిబ్బందిని కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కూడా హైకోర్టుకు చేరుకొని నాకు ఈ తొక్కిసలాటకు సంబంధం లేదని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ చిక్కడపల్లి పోలీసులు మాత్రం ఇప్పుడే అల్లు అర్జున్ని అదుపులోకి తీసుకొని కేసు కూడా నమోదు చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులను కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. మనోజ్, తీవ్ర గందరగోళం అయితే కొంత నెలకొనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, ఒకసారి అక్కడ విజువల్స్ లో పోలీసులకు సంబంధించిన దృశ్యాలు చూపించే ప్రయత్నం చేయండి. ఎంతమంది పోలీసులు ఉన్నారు అంటే వారంతా కూడా అక్కడ గుమిగూడడానికి గల కారణం ఏంటి? సుమారు వందల కొద్ది పోలీసులు ఇక్కడ మోహరించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పటికే పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తూ ఉంది. కేవలం 5 రోజుల్లోనే 1000 కోట్లు కూడా కలెక్షన్స్ సాధించి ఒక ప్రపంచ రికార్డు కూడా స్థాపించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకొని గందరగోళం చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసుల్ని కూడా భారీ మొత్తంలో ఇక్కడ మోహరించినటువంటి సందర్భం ఉంది. మనోజ్, రైట్ విజయ్, మీరు హోల్లో ఉండండి. ఒకసారి దృశ్యాలు చూపించే ప్రయత్నం చేయండి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఉన్నారు. ఎస్, వారంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేసి అక్కడ తరలిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు కూడా అక్కడ చేరుకునే అవకాశం ఉంది. వారు కూడా అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం క్రియేట్ చేసే అవకాశం నేపథ్యంలో భారీగా మోహరించి ఉన్నారు. మనం చూస్తున్నాం సెకండ్ బాక్స్ లో అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులకు సంబంధించిన దృశ్యాలు. అల్లు అర్జున్ని
వాళ్ళ సొంత వాహనంలో పోలీస్ వాహనంలోనే తరలించారంటే చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది. అల్లు అర్జున్ని డెఫినెట్గా ఆ కేసుకు సంబంధించి తీవ్రతని ఆయనకు చూపించే అవకాశమే ఉంది. సెక్షన్ 118(1) కింద కేసు నమోదు చేశారు కాబట్టి, హత్యా ప్రయత్నం కిందనే ఆయన మీద కేసు నమోదు చేశారు కాబట్టి దాంట్లో తప్పకుండా ఆయన్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత జైలుకు కూడా తరలించే అవకాశం కూడా కనబడుతోంది. సెక్షన్ 105, 118(1), 3 BNS యాక్ట్ కింద పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ 118 కింద హత్యా ప్రయత్నం అంటే ఇతర మరణానికి గల కారణమైనందుకు సీరియస్గా వెపన్స్ ఇక్కడ చూస్తే కనుక ఇంటెన్షనల్ కాజింగ్ ఆఫ్ హర్ట్ యూజింగ్ డేంజరస్ వెపన్స్ అన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు ఆయన పైన. మరో సెక్షన్ 105 కూడా నమోదు చేశారు. ఈ తొక్కిసలాటకి తనకి ఎటువంటి సంబంధం లేదంటూ ముందుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్ళింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా హైకోర్టుకు వెళ్ళారు. కానీ ఈ విషయం పైన హైకోర్టు ఏ రకంగా కూడా తేల్చలేదు, ఒక కంక్లూజన్కి అయితే రాలేదు. అంతలోపుగానే ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. మా ప్రతినిధులు ఎక్కడెక్కడ సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మనం చూస్తున్నాం వాతావరణం ఏ రకంగా ఉందని. అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి ఆయన పోలీస్ వాహనం తరలిస్తున్నటువంటి దృశ్యాలు రెండో బాక్స్ లో చూస్తున్నాం మనం. పోలీస్ వాహనంలో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారు. మొదటి బాక్స్ లో చిక్కడపల్లి స్టేషన్ ఎదుట భారీగా పోలీసులు మరించుంటే దృశ్యాలు చూస్తున్నాం మనం. సో ఒక స్టార్డమ్ ఉన్న వ్యక్తిని ఇంతటి స్థాయిలో ఒక రికార్డుని బద్దలు కొట్టిన వ్యక్తిని, నేషనల్ అవార్డు సంపాదించిన వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారు పోలీసు అంటే ఏ స్థాయిలో ఒక హై టెన్షన్, ఒక ఉద్రిక్తత ఉంటుందో అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అవన్నీ దృష్టిలో ఉంచుకొని పోలీసులు అక్కడ చేరుకున్నట్టుగా మనకు చాలా క్లియర్ అర్థమవుతోంది. అయితే సొంత వాహనంలో వస్తానని చెప్పి అల్లు అర్జున్ చెప్పినా కూడా పోలీసు వినలేదు. ఆయన్ని పోలీసు వాహనంలోనే రావాలన్నట్టుగా వారంతా కూడా కోరడం జరిగింది. వారంతా కూడా ఆయనకు చెప్పడం జరిగింది. వాళ్ళ ఆదేశానుసారమే వాళ్ళు చెప్పినటువంటి ఆ విషయాలపైనే అల్లు అర్జున్ ఆ పోలీసు వాహనంలో అక్కడ చేరుకున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే, నిజంగానే విచారణకు పిలవాలి, ఈ కేసు పైన వివరణ ఇవ్వండి అంటూ కూడా ఒకవేళ చెప్పాల్సి వస్తే కనుక నోటీసులు సర్వ్ చేసేవాళ్ళు, లేదంటే పోలీసులు వచ్చి విచారణకు హాజరు కండి అంటూ కూడా చెప్పేవారు. కానీ ఇక్కడ విచారణకు హాజరు కండి అని కానివ్వండి, వివరణ ఇవ్వండి కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. డైరెక్ట్గా అరెస్ట్ చేస్తున్నారంటే ఆ సెక్షన్లకు సంబంధించి మనం చూస్తే కావాలనే ఇంటెన్షనల్గా హత్య చేసినట్టుగా సెక్షన్ నమోదయ్యే. మరోవైపుగా భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా హోమిసైడ్ దట్ డస్ నాట్ అమౌంట్ టు మర్డర్. ఇవన్నీ సెక్షన్ నమోదయ్యాయి. మరిన్ని అప్డేట్స్ ఈ సెక్షన్లకు సంబంధించి దాని తీవ్రత గురించి మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రోహిత్ అందిస్తారు. రోహిత్, సో ఈ రెండు సెక్షన్ల తీవ్రత ఎలా ఉండబోతోంది, వాటి పరిణామాలు ఎలా ఉంటాయి, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ పోలీసుల యాక్షన్ ఏంటి? మనోజ్, అల్లు అర్జున్ ని పుష్పని పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్పని పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. నిజానికి పుష్పని అరెస్ట్ చేయడం, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చాంశంగా మారింది. పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రీమియర్ షో జరుగుతున్నప్పుడు ఆయన సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడారు. ఆ సందర్భంలో తొక్కిసాడు చేసుకుని ఒక బాలుడు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు. మహిళ, ఆ బాలుడి తల్లి రేవతి చనిపోయింది. ఇక్కడ నిజానికి యాజమాన్యం నిజానికి ఎటువంటి ర్యాలీ చేయాలన్నా పోలీసు అనుమతి ఖచ్చితంగా ఉండాలి. సో అల్లు అర్జున్ అక్కడికి వచ్చినప్పుడు ఓపెన్ టాప్ జీప్ లో అక్కడ అభిమానులందరికీ కూడా అభివాదం చేసుకుంటూ వెళ్లారు. దీనిపైన ఇప్పుడు కేసు నమోదైంది. అల్లు అర్జున్ కూడా హైకోర్టుకి వెళ్లారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ హైకోర్టుకి వెళ్ళినప్పటికీ ఆ హైకోర్టులో కేసు నడుస్తుంది. పోలీసులు మాత్రం ఈ ఘటనపై ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు చేసి వాళ్ళను రిమాండ్ కూడా తరలించారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా 105 BNS 118(1) BNS నమోదు చేశారు. అల్లు అర్జున్ కొద్దిసేపు క్రితమే ఆయన నివాసం దగ్గరకు వచ్చి పోలీసులు చిన్నపల్లి ప్రతికి 115 అంటే ఏంటి, 118 అంటే ఏంటని మనం చూస్తే 118 గ్రేవియస్ హర్ట్, ఒక మనిషి ఎక్కువ గాయపడడం, విపరీతమైనటువంటి గాయపడటానికి ఎవరైనా కారణమైతే అంటే ఒక వెపన్ యూజ్ చేసి కావచ్చు, లేదంటే అతను ఏదైనా ఒక చర్య ద్వారా ఇంటెన్షనల్ గా కావచ్చు, చర్య ద్వారా ఒక వ్యక్తి తీవ్రమైన గాయాల పాలయ్యేలాగా చేస్తే దానికి 118. ఇక 105 అంటే ఒక మనకి మనం కారణం కావచ్చు. అంటే కల్పబుల్ హోమిసైడ్ డస్ నాట్ అమౌంట్ టు మర్డర్. అంటే అతను చంపాలనే ఉద్దేశం ఉండదు, కానీ మనం చేసేటటువంటి ఏదైనా ఒక చర్య, నెగ్లిజెన్స్ యాక్ట్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఒక చర్య కావచ్చు, ఇతర వ్యక్తి మరణానికి కారణమైతే దాన్ని మనం కల్పబుల్ హోమిసైడ్ అంటాం. ఆ రెండు సెక్షన్ల కింద ప్రస్తుతం కేసు నమోదు చేశారు. కల్పబుల్ హోమిసైడ్ కింద
ఒక వ్యక్తికి 5 వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ మే ఎక్స్క్యూజిబుల్. నాకు చట్టం తెలియదు, దాని పర్యవసానం ఎలా ఉంటుందని తెలియదు అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ని మనము పరిగణలోకి తీసుకోరు, దాన్ని నెగ్లిజెన్స్ యాక్ట్ కిందే పరిగణించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ కి అనుమతి లేకుండా ర్యాలీ తీయకూడదు అనే విషయం. హోల్డ్ లో ఉండండి, ఒక బిగ్ అప్డేట్ అంతోంది. మరోసారి అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సెక్షన్ 105, 118 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ అక్కడ సంధ్య థియేటర్ లో పాల్గొనడం, ఒక మహిళకి పూర్తిగా మరణించిన మరొక మహిళ, మరొక బాలుడు ఇప్పటికి కూడా ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సెక్షన్ కింద చూస్తూ ఉంటే ఇంటెన్షనల్ గా మర్డర్ చేశారు, ఇంటెన్షనల్ గా ఒక మహిళ మరణానికి కారణమైన, ఒక వ్యక్తికి మరణానికి కారణమైనంటే ఒక ఆ సెక్షన్ కింద చూస్తున్నాం. మరోవైపుగా 118 కింద చూస్తే కనుక ఇంటెన్షనల్ మర్డర్ ఒకటి, తర్వాత 105 కింద చూస్తే కనుక ఇంటెన్షనల్ గా కాకపోయినా కూడా మన ప్రమేయం ఏదో ఒక రకంగా ఉంది కాబట్టి ఆ సెక్షన్లు ఉన్నాయి. అయితే 2 సెక్షన్ల కింద కూడా పెద్ద ఎత్తున ఒక 3 నుంచి 105 కింద చూస్తే కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష అన్నట్టుగా తెలుస్తోంది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ 7 years ఆఫ్ ప్రిజన్. ఆ తర్వాత మరోవైపుగా 105 కూడా అదే సెక్షన్ తెలుస్తుంది. ఒకసారి అడ్వకేట్ కృష్ణకాంత్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణకాంత్ గారు, అల్లు అర్జున్ పైన నమోదైన సెక్షన్లు మీరు చూసారు. 118(1) కింద, ఆ తర్వాత 105 కింద కేసు నమోదయ్యాయి. ఈ కేసుల పరంగా ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సెక్షన్ల కింద ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? నమస్తే రోహిత్ గారు. ఇప్పుడే నేను అది చూడటం జరిగింది న్యూస్. అది ఒక విధంగా చెప్పాలంటే చట్టం అందరికీ ఒకటే సమానం అని చెప్పి ఒక విధంగా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవడం చాలా హర్షణీయం. ఇది ముఖ్యంగా ఈ కేసు నేను ఎప్పుడైతే ఇది సంధ్య థియేటర్లో ఈ విషాదం జరిగిందో ఆ బాధితుల కుటుంబాలకి ముఖ్యంగా ఫస్ట్ నా సానుభూతులు. రేవతి గారు చనిపోవడం జరిగింది. ఇప్పుడు శ్రీతేజ్ వాళ్ళ అబ్బాయి అనుకుంటే అతను కూడా చాలా ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నాడు కిమ్స్ హాస్పిటల్ అని చెప్పి నేను చదివాను. బట్ హోప్ హీ రికవర్ సూన్. బట్ ఏదైనప్పటికీ ఇది ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద పడిన ఈ సెక్షన్స్, ఈ 105 అండ్ ఆఫ్ బిఎన్ఎస్ అండ్ 118 ఆఫ్ సబ్ క్లాస్ 1, ఈ 2 కూడా కొద్దిగా సివియర్ సెక్షన్స్ ఏవి. సో తప్పకుండా ఇవి ఒకళ్ళు రుజువైతే మాత్రం కొద్దిగా పెద్ద శిక్షలు పడే ఛాన్సే ఉంది. కృష్ణకాంత్, మనోజ్ మాట్లాడుతున్నారు. 105, 118 ఈ 2 సెక్షన్ల కింద ఎటువంటి పరిణామాలు, అంటే పనిష్మెంట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? అంటే ఒకసారి మనం చూస్తున్నాం, మనం హోల్డ్లో ఉండండి. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అల్లు అర్జున్ మనకు కనబడుతున్నారు దృశ్యాల్లో. కొంతమంది మీడియా కానివ్వండి, కొంతమంది అభిమానులు కూడా అక్కడ కొంత క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో పోలీసు వారు అడ్డుకున్నారు. విజయ్ అక్కడ అందుబాటులో ఉన్నారు. విజయ్, అల్లు అర్జున్ అక్కడ చేరుకున్నారా? ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మనోజ్, ఇప్పుడే అల్లు అరవింద్ కూడా ఇక్కడికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్నారు. మనం చూడొచ్చు సినీ ప్రముఖులు కూడా వస్తూ ఉన్నారు. ఇంకా అల్లు శిరీష్ కూడా మనం చూడొచ్చు, తన ఓన్ వెహికల్లో కూడా అల్లు శిరీష్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా అల్లు అరవింద్ అలాగే అల్లు శిరీష్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. మీరు విజయ్ హోల్లో ఉండండి. సో అల్లు అరవింద్ అక్కడికి పోలీస్ వాహనంలో చేరుకున్నారు. మరోవైపుగా అల్లు శిరీష్ తన సొంత వాహనంలో అక్కడ చేరుకున్నారు. పెద్ద ఎత్తున అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకోవడంతో అభిమానులు అక్కడ తరలి వస్తున్నారు. మీరు చూడొచ్చు, భారీ పోలీస్ బందోబస్తు ఉంది. రోప్స్ కూడా ఏర్పాటు చేశారు. రోప్ పార్టీ కూడా ఉంది అక్కడ. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపుగా అల్లు అర్జున్ పైన ఆ సెక్షన్ల కింద నమోదైనటువంటి ఆ కేసుల పైన చాలా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సెక్షన్ల ప్రకారం చూస్తే 10 ఏళ్ల పాటుగా ఆయనకి శిక్ష పడే అవకాశం ఉంది. 10 ఏళ్ల పాటుగా ఆయన పైన జైల్లో ఉంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ సెక్షన్ల యొక్క శిక్షల పరిణామం ఆ రకంగా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో చూడొచ్చు, అల్లు శిరీష్ అక్కడికి చేరుకున్నారు. విజయ్, ఇంకా ఎటువంటి పరిస్థితి నెలకొంది? పోలీసులు ఏ రకంగా కంట్రోల్ చేస్తున్నారు అక్కడ వచ్చేటువంటి అభిమానులను కానివ్వండి, లేకుంటే అల్లు అర్జున్ సంబంధించిన వ్యక్తులను కానివ్వండి? విజయ్, వినిపిస్తోందా? విజయ్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎటువంటి పరిస్థితి ఉంది? రోప్ పార్టీ కూడా చేరుకున్నారు, చాలా మంది అక్కడికి వచ్చారు. సో ప్రజెంట్ మనం చూస్తున్నాం, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది, ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. అల్లు అర్జున్ అరెస్ట్ ఒక్కసారిగా అల్లు అర్జున్ అభిమానుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సంచలనంగా మారింది.
పుష్ప అరెస్ట్ అయ్యారంటూ తెలుస్తోంది. ఒకసారి ప్రతినిధి రోహిత్ దగ్గరికి వెళ్దాం. రోహిత్, ఈ 2 సెక్షన్ల కింద ఎటువంటి ఉండే అవకాశం, ఎటువంటి పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంది? ప్రజెంట్ ఎటువంటి చర్చ కూడా సాగుతోంది? ఎస్, మనం చూస్తున్నాం సెకండ్ బాక్స్ లో అల్లు అయినా బొల్లు అయినా తప్పు చేస్తే బొక్కలోకే. తెలంగాణ పోలీస్ గ్రేట్ స్టెప్, నీ అవ్వ తగ్గేదేలే వైల్డ్ ఫైర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ గా మారాయి. ఇక్కడ చాలా క్లియర్ గా అల్లు అర్జున్ అరెస్ట్ పైన ఉద్రిక్తత ఒకవైపు కొనసాగుతూ ఉంటే, మరోవైపుగా అల్లు అర్జున్ అరెస్ట్ పైన తెలంగాణ పోలీసులు కూడా ప్రశంసలు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా కూడా చట్టానికి సమానమే, అది అల్లు అయినా బొల్లు అయినా అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి. ఎస్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి విజయ్ అందుబాటులో ఉన్నారు. ఎస్ విజయ్, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసులు ఎటువంటి ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి, ఎటువంటి పహారా ఏర్పాటు చేశారు? ఎస్ మనోజ్, ప్రస్తుతం ఇక్కడికి ఇప్పుడే అల్లు అరవింద్ అలాగే అల్లు శిరీష్ కూడా వచ్చారు. అల్లు అరవింద్ మాత్రం స్టేషన్ లోపలికి వెళ్ళారు అల్లు అర్జున్కి సపోర్ట్గా నిలిచేందుకు. కానీ శిరీష్ మాత్రం ఇక్కడ నిలబడలేక కనీసం ఆయన ఫేస్ బ్లైండ్ ఏదైతే ఉందో కార్కి విండో షీల్డ్ కూడా వేసుకొని ఇక్కడ నిల్చోకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ విజయ్, ఇంకా ఎటువంటి పోలీస్ పహారా కొనసాగుతుంది? ఒకసారి దృశ్యాలను చూపించే ప్రయత్నం చేయండి. కొంతమంది అక్కడ చేరుకున్నారు కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ పైన వారు ఏమనుకుంటున్నారో మాట్లాడించండి. ఎస్, సివిల్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది కూడా ఈ అరెస్ట్ ఆపరేషన్లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా వీళ్ళు అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో కేవలం టాస్క్ ఫోర్స్ పోలీసులు మాత్రమే ఉండి అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులే అరెస్ట్ చేసి అల్లు అర్జున్ నివాసం నుంచి ఇక్కడికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించినట్టుగా కూడా తెలుస్తోంది మనోజ్. ఎస్, ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్నటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఒక్కసారిగా తీవ్ర గందరగోళానికి అయితే గురైందనే చెప్పుకోవచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విన్నర్, 5 రోజుల్లోనే కేవలం 1000 కోట్లు కొల్లగొట్టినటువంటి హీరో ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత ప్రభుత్వం, భారత సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యాయ వ్యవస్థ అందరికీ కూడా ఒకటే అంటూ కూడా ఈరోజు ప్రభుత్వం అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేసిందనే చెప్పుకోవచ్చు. సామాన్యులకు ఒక న్యాయం, సెలబ్రిటీలకు ఒక న్యాయం కాదంటూ కూడా ప్రభుత్వం ఈ అరెస్టు చేసింది. దీంతో కొంత సామాన్య ప్రజల్లో అయితే హర్షం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్క సంధ్యా థియేటర్ యజమాని అలాగే ఆ సెక్యూరిటీ సిబ్బంది, ఇంకొక పక్క చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది కూడా తమకేమీ సంబంధం లేదన్నట్లుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. చివరికి అల్లు అర్జున్ కూడా హైకోర్టుకి వెళ్ళి నాకు ఈ తొక్కిసలాటకి ఏమీ సంబంధం లేదని చెప్పి, ఈ కేసుకు నాకు సంబంధం లేదని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి సందర్భంలో కేవలం సెక్యూరిటీ లోపంతోనే ఆ మహిళ మృతి చెందింది కాబట్టి ఆ మహిళ మృతి పట్ల ఆయనకు కూడా ఖచ్చితంగా సంబంధం ఉంది అని చెప్పి కూడా న్యాయస్థానం చురకలంటించి ఈరోజు అల్లు అర్జున్ని అరెస్టు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి డివిజన్ వద్ద ఉన్నాము. భారీ పోలీసు బందోబస్తు నడమ కూడా ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ కూడా జరిగింది. సోషల్ మీడియా వ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్ట్ పైన పెద్ద ఎత్తున ఒకరు మండిపడుతుంటే మరొకరు చాలా ఇంట్రెస్టింగ్ గా కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ పైన తెలంగాణ పోలీసులు కూడా ప్రశంసలు ఎదుర్కొంటున్నారు. చట్టం ఎవరికైనా సమానమైన రకంగా తెలంగాణ పోలీసులు నిరూపించుకున్నారంటే కూడా చాలా మంది తెలంగాణ పోలీసుల పైన చాలా ఇంట్రెస్టింగ్ గా అభినందనలు తెలుపుతున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన లైవ్ నడుతున్న టైంలో ఆ కామెంట్స్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ప్రెసెంట్ అల్లు అర్జున్ పుష్ప 3కి సంబంధించి కూడా లీక్ అయింది. అల్లు అర్జున్ ఎక్కడ అంటే అల్లు అర్జున్ ఇన్ పోలీస్ స్టేషన్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఈ కథ నడుస్తుందంటగా చెప్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ హ్యాపీ అని కొంతమంది చెప్తున్నారు. ఇక డోంట్ వరీ ఆర్మీ, ఏపీ డిప్యూటీ సీఎం అండ్ మెగాస్టార్ ఇద్దరు కూడా వచ్చి అల్లు అర్జున్ని విడుదల చేయిస్తారంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫేక్ కలెక్షన్స్ చెప్తున్నారని, చీటింగ్ కేసు పెట్టారని కూడా ఇంకొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా కొన్ని పలు రకాలుగా వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ పైన చాలా తీవ్ర దుమారం రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పైన పెద్ద ఎత్తున మనకు చర్చలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంట్రెస్టింగ్ గా 2వ బాక్స్ మీకు కనబడుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న పోస్టులు అన్నీ కూడా అల్లు అయినా బొల్లు అయినా తప్పు చేస్తే బొక్కలోకే. తెలంగాణ పోలీసులు గ్రేట్ స్టెప్, నీ అవ్వ తగ్గేదేలే వైల్డ్ ఫైర్ అంటూ వారంతా కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం, పోస్ట్ పెట్టడం లాంటి చూస్తున్నాం మనము. ఈ సెక్షన్ల పైన చూస్తుంటే సుమారుగా 10 ఏళ్ల పాటుగా
జైలు శిక్ష తప్పదన్నట్టుగానే ఆ పనిష్మెంట్స్ కనబడుతున్నాయి. కానీ అల్లు అర్జున్కి అంతటి తీవ్ర స్థాయిలో ఆ శిక్షలు వేస్తారా? సో ఇక్కడ చాలా క్లియర్గా ఒక స్టార్డమ్ ఏది కూడా పనిచేయలేదు. సామాన్యమైనటువంటి వ్యక్తి ఏ రకంగా అయితే అరెస్ట్ అవుతారో అల్లు అర్జున్ కూడా ఆ రకంగా అరెస్ట్ చేశారు. ముందస్తుగానే కనుక ఈ విషయం పైన అల్లు అర్జున్ నుంచి ఏదైనా కనుక క్లారిటీ తీసుకోవాలనుకుంటే కనుక వివరణ లేదా విచారణ నిమిత్తం పోలీసులు ఆయన పిలిచేవారు. కానీ నేరుగా తమ వాహనంలోనే ఎక్కించుకొని వెళ్ళారంటే డెఫినెట్గా అల్లు అర్జున్కి శిక్ష తప్పేలా లేదు. అల్లు అర్జున్కి ఆ శిక్ష మాత్రం డెఫినెట్గా ఉండే అవకాశం ఉంది. మీరు చూడొచ్చు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించున్నారు. చాలామంది అల్లు అర్జున్ అభిమానులు కానివ్వండి, ఇతర వారందరూ కూడా చేరుకుంటున్నారు. కొంతమంది అక్కడికి అడ్వకేట్లు ఇతరులందరూ కూడా చేరుకుంటున్నారు. ఎస్, మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఒకవైపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అయితే అల్లు అర్జున్, ఎస్ అల్లు అర్జున్ మామ కూడా అక్కడ చేరుకున్నారు. అల్లు అర్జున్ మామ చేరుకున్నారు. కొంత అడ్వకేట్ తో పాటుగా అల్లు అర్జున్ మామ చేరుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరుకున్నారు. అల్లు అర్జున్ మామ ఆయన బహుశా చంద్రశేఖర్ రెడ్డి. ఒకసారి విజయ్ అప్డేట్స్ ఏమున్నాయి ఒకసారి ఆయనతో కూడా మీడియా మాట్లాడించే ప్రయత్నం చేస్తోంది, ఒకసారి చూడండి. ఎస్, ఆయన మీడియా ముఖంగా అంటే మీడియాతో మాట్లాడేందుకు కాస్త ముఖం చాటేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. మాట్లాడించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం. సార్, ఈ అరెస్ట్ సంబంధించి మీరు ఎలా చూస్తారు సార్ అసలు అల్లు అర్జున్ మామ కూడా సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ అరెస్ట్ సంబంధించి మీరు ఏమన్నా కామెంట్ చేయబోతున్నారు? అల్లు అర్జున్ మామ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఆయన కూడా ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఆయన కూడా జరిగిన సంబంధించి కూడా ఇప్పటికే 25 లక్షలు పరిహారం కూడా అతను ప్రకటించారు. అసలు ఏ విధంగా మీడియా అంతా ఉన్నారు. आप हट जाइए, मैं चली जाऊंगी। అల్లు అర్జున్ మామ అక్కడ చేరుకున్నారు. కానీ పోలీసులు మాత్రం లోపలికి అనుమతించడం లేదు. మీడియాతో మాట్లాడాలని అందరూ కూడా కోరుతున్నారు. కానీ అల్లు అర్జున్ మామని మాత్రం లోపలికి పోలీసులు అనుమతించలేరు. కేవలం అల్లు అరవింద్ మాత్రమే లోపలికి వెళ్లారు. సో లోపల నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత పంపిస్తే అప్పటివరకు పంపించినట్టుగా అల్లు అర్జున్ మామని బయట అడ్డుకున్నారు పోలీసులు. లోపలికి వెళ్ళలేదు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వెళ్లేందుకైనా కొంతమంది తనతో పాటుగా వచ్చిన వారిని కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపలికి అనుమతించలేదు. బయట గేట్ బయట నిరీక్షిస్తున్నారు అల్లు అర్జున్ మామ. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అల్లు అర్జున్ మామ కంచెల చంద్రశేఖర్ రెడ్డి లోపలికి అనుమతించడం లేదు. బయట నిల్చున్నారు ఆయన. ఎస్, ఇప్పుడే లోపలికి వెళ్ళేందుకైనా ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ విజయ్, ఏం నడుస్తోంది? పోలీసులను అనుమతించలేదా? సపోర్ట్ గా నిలిచేందుకు ఒక్కొక్కరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. చూడొచ్చు, భారీ పోలీసు బందోబస్తు ఉండడం అయితే ఈ రోజు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఎస్ విజయ్, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి చాలా మంది కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చేరుకొని కొంత ఆందోళన కలిగించేటువంటి విషయం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే పోలీసులు కూడా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి 4 మార్గాల నుంచి కూడా పోలీసులు మోహరించి తీవ్ర బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఎవరు ఎప్పుడు ఎట్నుంచి వస్తారో తెలియని సందర్భంలో అభిమానులు కూడా పెద్ద స్థాయిలో చేరుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని అదుపు చేయాలంటే ఖచ్చితంగా భారీ పోలీసు సంబంధించి పూర్తి దీనికి వాడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. చాలా వరకు కూడా జనాలు కూడా ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళకు వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వస్తా ఉన్నారు. చూసుకోవచ్చు, మనకి ఇంతకు ముందు అంటే అరెస్ట్ కు ముందే ఈ షాప్స్ అన్ని కూడా
కిరాణా షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేసి పెట్టారు. ఎందుకంటే ఏదైనా జరగాలని గందరగోళం జరిగితే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటది. కాబట్టి దానికి సంబంధించి ముందుగానే ఈ అంతా కూడా పోలీసులు వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని తర్వాత అల్లు అర్జున్ కూడా అరెస్ట్ తెలుసుకున్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ సినిమా అభిమానులు కానీ వాళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో కొంతవరకు అయితే మండిపోతా ఉన్నారు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఏంటని చెప్పి. కానీ అరెస్ట్ అంటే ఎవరికైనా ఒకటే సెక్షన్ ఉంటుంది కాబట్టి భారత ప్రభుత్వంలో, భారత న్యాయ వ్యవస్థలో, సో న్యాయ వ్యవస్థ అనేది సామాన్యుడికైనా సెలబ్రిటీకైనా ఒకే విధంగా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అరెస్టు చేసే తీరాలని చెప్పి కూడా కొంతమంది ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, ప్రెసెంట్ అల్లు అర్జున్ పైన అరెస్ట్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రెసెంట్ నా చేతిలో అల్లు అర్జున్ పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. దీనిలో మీరు చూడొచ్చు అల్లు అర్జున్ పైన 118(1)(3) BNS కింద సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపుగా 105 కింద కేసు నమోదు చేశారు. ఇక్కడ మీరు చూడండి, డైరెక్ట్గా సంధ్య 70mm థియేటర్ అల్లు అర్జున్ అట్ ద సేమ్ టైం ఆ సెక్యూరిటీ సిబ్బందితో పాటుగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ మేనేజర్ పైన కూడా కేసు నమోదైంది. వీరంతా కూడా విడివిడిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తమ కేసు సంబంధించి క్వాష్ చేయాలంటూ. ఈ కేసు ఫైల్ చేసింది భాస్కర్ మగ్దుంపల్లి, ఆయన రేవతి భర్త. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగానే ప్రజెంట్ ఆయన పైన కేసు నమోదైంది. నా దగ్గర ఆయన ఫిర్యాదు చేసినటువంటి ఆ పిటిషన్ కూడా నా చేతిలో ఉంది. భాస్కర్ ఫిర్యాదు చేసినటువంటి పిటిషన్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అల్లు అర్జున్తో పాటుగా సంధ్యా థియేటర్ పైన, అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది పైన ఏ రకంగా జరిగింది, రేవతి మరణానికి ఎవరు కారణమైన విషయాన్ని ఆయన ఇందులో పొందుపరిచారు. పిటిషన్లో కూడా ఆ రకంగా ఉంది. సో 118(1) BNS 105 ఈ సెక్షన్ల కింద 10 ఏళ్ల పాటుగా జైలు ఇచ్చే అవకాశం ఉంది. మీరు చూడొచ్చు, అక్కడికి అల్లు అర్జున్ని అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో అక్కడికి తన మామ చంద్రశేఖర్ వచ్చినా కూడా పోలీసు అనుమతించడం లేదు. ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయండి కాబట్టి చాలా క్రిటికల్గానే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించలేదు. చట్టం ఎవరికైనా సమానమే అన్నట్టుగా చాలా క్లియర్గా తెలంగాణ పోలీసులు ప్రశంసలు ఎదుర్కొంటున్నారు. అందరినీ సమానంగా ట్రీట్ చేసేటువంటి విధానం పైన తెలంగాణ పోలీసుల పైన చాలా క్లియర్గా ఆ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే గతంలో కూడా ఇదే తరహాలో ప్రొసెషన్స్ జరిగినప్పుడు ఆ ప్రొసెషన్స్లో అక్కడ పాల్గొన్నటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. అయితే గతంలో అరెస్ట్ చేసిన వారిని జైలుకు కూడా తరలించారు. సో ఇక్కడ కూడా అల్లు అర్జున్ జైలు తరలించే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున తెలుస్తోంది. సో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ భారీగా పోలీసు మోరించారు. ప్రజెంట్ అల్లు అర్జున్ లోపల చేరుకున్నారు. అల్లు అర్జున్తో పాటుగా బయటే అల్లు శిరీష్ కూడా ఆయన సొంత వాహనంలో వచ్చినప్పటికీ పోలీసులను అనుమతించలేరు. చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చారు, అల్లు అర్జున్ మామ, ఆయన కూడా పోలీసు లోపలికి అనుమతించలేరు, బయటే ఉంచారు. ఎస్, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఒకటే టాపిక్, పుష్ప వైల్డ్ ఫైర్ అరెస్ట్ అయిపోయాడు. అయితే పుష్ప వైల్డ్ ఫైర్ అరెస్ట్ పైన పుష్ప అభిమానులు కానివ్వండి, మరోవైపుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఒకసారిగా సంచలనంగా మారింది. ఏకంగా భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క పుష్ప సినిమా ఎటువంటి మానియా అయితే క్రియేట్ చేసిందో అదే స్థాయిలో అల్లు అర్జున్ ప్రొసెషన్లో ఒక మరణ వార్త కూడా అదే సెన్సేషన్ క్రియేట్ చేసింది. రైట్, మరొక బిగ్ అప్డేట్ అంతోంది. అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు పోలీసు. అల్లు అర్జున్ అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. సంధ్యా థియేటర్ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ తీసుకెళ్లి పోలీసులు చిక్కడపల్లి స్టేషన్ తరలించారు. ప్రజెంట్ అయితే ఎస్, అల్లు అర్జున్ని తరలించే సమయంలో మొదట రెండో బాక్స్లో మీరు చూస్తున్నారు, పోలీసులు ఆయన్ని పోలీసు వాహనంలో ఎక్కిస్తున్నారు. మరోవైపుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అయితే భారీగా పోలీసులు మోరించున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కూడా అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్ని పోలీసులు లోపల స్టేషన్లోనే కూర్చోబెట్టారు. బయట నుంచి కొంతమంది లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేసినా కూడా రైట్, చిక్కడపల్లి స్టేషన్ నుంచి విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, సో ప్రెసెంట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎటువంటి వాతావరణం ఉంది? అల్లు అర్జున్ మామని లోపలికి అనుమతించారా? ఎస్ మనోజ్, కాస్త వాగ్వాదం తర్వాత అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిని కూడా పోలీసులు లోపలికి అనుమతించారు. ఎవరిని అనుమతించొద్దు అని చెప్పినటువంటి ఆదేశాలను కూడా పోలీసులు తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నారు. కానీ చంద్రశేఖర్ రెడ్డి ఆయనతో పాటు ఒక అడ్వకేట్ను కూడా తీసుకొచ్చి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేశారు. పోలీసులు లోపల నుంచి ఏసీపీ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే అల్లు అర్జున్ మామ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డిని లోపలికి అనుమతించారు. సో ఆయనతో పాటు సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున అల్లు అర్జున్కి సపోర్ట్గా నిలిచేందుకు కూడా వస్తూ ఉన్నారు. ఆయనతో పాటు
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఇక్కడికి చాలామంది పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దీంతో ఏదైనా ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లయితే తీవ్ర ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భారీ పోలీసు బందోబస్తు నడవనే ఎవరైనా అల్లు అర్జున్ అభిమానులు కానివ్వండి, లేకపోతే ఎవరైనా సామాన్య వ్యక్తులు కూడా అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్డమ్ ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాబట్టి పోలీస్ స్టేషన్కి వస్తున్నారా, వారు ఎవరైనా కనబడుతున్నారా, ఒకసారి కనుక ఉంటే ఈ విషయం పైన వాళ్ళ అభిప్రాయం ఏంటి ఒకసారి తెలుసుకోండి. ఎస్, చాలా మంది సామాన్యులు అయితే ఇక్కడ ఉన్నారు. మనోజ్, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, ఈ అరెస్ట్ను మీరు ఎలా చూస్తారు? నేను లేదని చెప్పిన, నువ్వు దేనికి బ్రో వస్తున్నావు మళ్ళా? హలో రైట్, అల్లు అర్జున్ ప్రజెంట్ చిక్కడపల్లి స్టేషన్లో పోలీస్ సమక్షంలో ఉన్నారు. ఆయనతో పాటుగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, తర్వాత తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా కొంత వాగ్వాదం తర్వాత స్టేషన్ లోపలికి వెళ్ళారు. సో ఏం జరుగుతుందో ఏమో, ఆయన్ని అరెస్ట్ చేసి నిజంగానే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలిస్తారా, అరెస్ట్ చేసి ఆయనకి పైన నిజంగానే ఈ సెక్షన్ల పరిణామం ప్రకారంగా జైలుకు తరలిస్తారా అనే ఒక అనుమానం, ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే ప్రారంభమైంది. పుష్ప ఎటువంటి మానియా అయితే క్రియేట్ చేసిందో అదే స్థాయిలో ఇప్పుడు పుష్ప కొన్ని విమర్శకులు ఎదుర్కొంటోంది. రేవతి మరణం తర్వాత ఏ స్థాయిలో అయితే పుష్ప గురించి ఇండియా వ్యాప్తంగా ఒక సెన్సేషన్ అయితే నెలకొందో, ఇప్పుడు రేవతి మరణం తర్వాత కూడా అదే స్థాయిలో సెన్సేషన్ నెలకొంది. ప్రజెంట్ అల్లు అర్జున్ అరెస్ట్ వార్త ఏకంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియా వ్యాప్తంగా సెన్సేషన్గా మారింది. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప మానియా ఆ రకంగా క్రియేట్ చేసింది. పైపెచ్చు ఆయన ఒక నేషనల్ అవార్డు విన్నర్ కూడా. కాబట్టి అల్లు అర్జున్ ప్రజెంట్ ఒక పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటారు. కాబట్టి ఆయన అరెస్ట్ పైన దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన అరెస్ట్ తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయనే దానిపైన కూడా చర్చలు కొనసాగుతున్నాయి. సో ప్రజెంట్ అల్లు అర్జున్తో పాటుగా అల్లు అరవింద్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ముగ్గురు కూడా అక్కడే ఉన్నారు. అయితే ఇక్కడ పోలీసులు కూడా పలు ప్రశంసలు ఎదుర్కొంటున్నారు. చట్టం అందరికీ సమానమనే ఒక ఉదాహరణ ఇక్కడ కనబడుతోంది. చట్టం అందరికీ కూడా ఈక్వల్ అనే సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే ఎవరిని కూడా గొప్పలు లేదంటే రిచ్ అండ్ పూర్ అనే తారతమ్యాలు లేకుండా ఎవరికై ఇటువంటి సెక్షన్ కింద అరెస్ట్ చేసి జైలుకి తరలిస్తాలో అటువంటి ఒకసారి అరెస్ట్ సమయంలో అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోలీసులతో ఆర్గ్యుమెంట్ జరిగింది. ఒకసారి చూద్దాం. బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి స్కూల్ నుంచి అది ఇది మీకు తప్పకుండా ఇది మంచి విషయం కాదు సార్. మీరు ఏం ఆర్డర్ చేస్తారు? మీరు ఏం ఆర్డర్ చేయాలి, ఎందుకంటే పనులు మార్చుకుంటారు అంటే బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాను తప్పలేదు, వెహికల్ తప్పలేదు కాదు, దాంట్లో తప్పలేదు. అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి స్కూల్ నుంచి రైట్, అల్లు అర్జున్ ఆ సమయంలో అరెస్ట్ సమయంలో పోలీసులతో కొంత వాగ్వాదం కూడా దిగారు. అక్కడ నన్ను అరెస్ట్ చేయడం కానివ్వండి, నన్ను తీసుకెళ్ళడం కానీ ఏం తప్పు పట్టట్లేదు, నేను మీకు సహకరిస్తాను, కానీ మీరు పూర్తిగా బెడ్రూమ్ వరకు రావడం ఏంటి, బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా బెడ్రూమ్ వరకు రావడం ఏంటి అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. పోలీసులతో ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. సో కొంత ఆర్గ్యుమెంట్ తర్వాత ఎటకేలకు అల్లు అర్జున్ పోలీసులు సహకరించారు. పోలీసు వాహనంలోనే ఆయన అక్కడికి స్టేషన్కి చేరుకున్నారు. ఆయనతో పాటుగా అల్లు అరవింద్ కూడా అదే వాహనంలో వచ్చారు. ప్రజెంట్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా పోలీస్ స్టేషన్ లోపలే ఉన్నారు. బయట నుంచి మనం చూస్తున్నాం. కొంతమంది సినీ ప్రముఖులు అక్కడ చేరుకుంటున్నారు. కొంతమంది సినీ ప్రముఖులతో పాటుగా అల్లు అర్జున్ అభిమానులు అక్కడ చేరుకుంటున్నారు. కొంత హై టెన్షన్ వాతావరణం నెలకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర. ఎస్, మా ప్రతినిధి రోహిత్ అందుబాటులో ఉన్నారు. ఎస్ రోహిత్, అరెస్ట్ తర్వాత పోలీస్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? ఓకే, నిజంగానే కనుక వివరణ తీసుకోవాలి, విచారించాలనుకుంటే కనుక ముందస్తుగా ఆయనకు నోటీసులు సర్వ్ చేయడం లేదా సమాచారం ఇచ్చి స్టేషన్కి పిలిచేవారు, కానీ నేరుగా పోలీసు వాహనంలోనే అల్లు అర్జున్ తీసుకుపోతున్నారంటే ఎలా చూడాలి, ఎలా ఉండబోతుంది నెక్స్ట్? మనోజ్, ఇక్కడ నోటీసుల క్వశ్చనే లేదు, ఇక్కడ నోటీసులు ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే అర్జున్ పై నమోదు చేసిన కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇది ఆర్టీవీ చేతిలో ఉంది. ఇక ఎవరెవరి పైన కేసులు నమోదు చేశారో కూడా చెప్తున్నాను. సీరియల్ నెంబర్ 1 అంటే అక్యూజ్డ్ నెంబర్ 1గా అందరినీ సంధ్య 70mm థియేటర్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్, తెలుగు ఫిలిం యాక్టర్ అల్లు అర్జున్ అండ్ హిస్ పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్, సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ పైన, మేనేజ్మెంట్ స్టాఫ్ పైన, అల్లు అర్జున్ పైన, అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ పైన అందరినీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి పెట్టిన కేసులు ఇది. అందుకే రెడ్ విత్ 3 సబ్సెక్షన్ 5 కూడా ఇందులో నమోదు చేశారు. మొత్తం ఎన్ని సెక్షన్ల కింద నమోదు చేశారు, వాటి తీవ్రత ఏ విధంగా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చెబుతున్నాను. సెక్షన్
118 subsection 1 రెడ్ విత్ సెక్షన్ 3 subsection 5 అంటే ఇక్కడ వాళ్ళ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఈ జరిగినటువంటి నేరానికి సంబంధించి సమిష్టి బాధ్యత ఏ విధంగా ఉంటుంది అనేది సెక్షన్ 3 subsection 5 చెప్తుంది. ఇక్కడ తీవ్రమైన సెక్షన్లు ఏంటి అంటే సెక్షన్ 105 కల్పబుల్ హోమిసైడ్. మన చర్య ఏదైనా ఇతరుల మరణానికి కారణమైతే అది కల్పబుల్ హోమిసైడ్. అంటే కల్పబుల్ హోమిసైడ్ డస్ నాట్ అమౌంట్ టు మర్డర్. అది ఒక వ్యక్తిని హత్య చేయాలి అని ఉద్దేశించి యాక్ట్ చేయరు, కానీ ఆ చర్య ద్వారా ఏదైనా ఒక వ్యక్తికి మరణానికి సంభవించినట్లయితే ఆ వ్యక్తికి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు పడే అవకాశం ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నేరం. ఇది మర్డర్ కాదు, కానీ ఒక వ్యక్తి మరణానికి దారి తీసినటువంటి చర్య. ఇది 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష పడే ఉన్న నేరం. అండ్ నాన్ బెయిలబుల్ సెక్షన్ కాబట్టి ఇక్కడ నోటీసుల సమస్య లేదు, నోటీసుల ప్రస్తావనే రాదు. అండ్ సెక్షన్ 118 subsection 1 ఇది ఎవరినైనా గాయపరచాలన్న ఉద్దేశంతో రాడ్లు లేదా ఇతర ఆయుధాలతో ఒక వ్యక్తిని గాయపరిచినట్లయితే సెక్షన్ 118 అంటే గ్రేవియస్ అట్ తీవ్రమైన గాయాలు తగలటానికి కారణమైనటువంటి సెక్షన్. ఇక్కడ ఈ సెక్షన్ బహుశా అక్కడ ఉన్న స్టాఫ్ అల్లు అర్జున్ ఆ రోజు కార్లో ఉన్నారు, ఆయన ఓపెన్ టాప్ రూఫ్ ఓపెన్ జీప్ లో కార్లో ఉన్నారు, ఆయన ర్యాలీ కింద వెళ్ళారు. కానీ ఇక్కడ 118 బహుశా ఉండండి. ఒక ఇంట్రెస్టింగ్ విజువల్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ఆర్టీవీ చేతిలో ఇంట్రెస్టింగ్ విజువల్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఆయన పోలీస్ వాహనంలో ఎక్కే ముందు ఒకసారి తన భార్య వైపుగా చూసారు, చాలా ప్రేమగా తన నుదుట ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొంత ఎమోషనల్ మూమెంట్స్ అయితే కనబడుతున్నాయి. ఆయన అరెస్ట్ చేసేందుకు వచ్చిన నేపథ్యంలో తన భార్య కూడా కిందికి దిగింది, కొంత తన కళ్ళలో కూడా కన్నీళ్లు కనబడుతున్నాయి. కానీ కొంత ఏం కాదులే ధైర్యంగా ఉండంటూ అల్లు అర్జున్ తన భార్యకి ధైర్యం చెప్పి నుదుట ముద్దు పెట్టి వెళ్ళారు. కానీ ఇంట్రెస్టింగ్ విజువల్స్ అయితే ఎమోషనల్ మూమెంట్స్ మనం చూస్తున్నాం అరెస్ట్ సమయంలో. ఎస్ రోహిత్, యూ కంటిన్యూ. అంటే ఈ సెక్షన్ పరిణామం ఎలా ఉండబోతోంది, తదుపరి యాక్షన్ ఏంటి, సో ఏ సెక్షన్ల కింద నమోదు చేశారు కాబట్టి ఈ సెక్షన్ల ఏ రకంగా మనం అక్కడ ఆ రోజు జరిగిన ఘటనని మనం ఈక్వల్ చేసుకోవాలి? సో నిజంగానే ఇది అల్లు అర్జున్కి కొంత టఫ్ టైం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ సాధించిన సినిమా విజయం ఒకవైపు, మరోవైపు తను అభిమానులను పలకరించడానికి వెళ్ళిన కారణంగా జరిగిన తొక్కిస్లాట్లో ఒక వ్యక్తి మరణం ఇంకొక వైపు తనని బాధిస్తుంటాయి. అందుకే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది నిజంగా అల్లు అర్జున్ ఫ్యామిలీకి, అల్లు అర్జున్ అభిమానులకు ఒక రకమైన టఫ్ టైంగానే చెప్పుకోవాలి. అల్లు అర్జున్కి ఇది భావోద్వేగమైనటువంటి విషయమే. అయితే సెక్షన్స్ వరకు చెప్తున్నాను, వాటి పర్యవసానం ఏ విధంగా ఉంటుందని. 115 కల్పబుల్ హోమిసైడ్ చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పారు. వాళ్ళకి అవతల వ్యక్తులను గాయపరచాలని ఉద్దేశం ఉండకపోవచ్చు, అవతల వ్యక్తులను చంపాలని ఉద్దేశం ఉండకపోవచ్చు, తన చర్య ఒక వ్యక్తి మరణానికి దారి తీస్తుంది అని అనుకోకపోవచ్చు, కానీ అక్కడ ఒక రకమైన నెగ్లిజెన్స్ ఉండి అవతల వ్యక్తి మరణానికి దారి తీస్తే దీన్ని కల్పబుల్ హోమిసైడ్ అంటాం. ఇదే అత్యంత తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించే సెక్షన్ ఈ కేసులో ప్రత్యేకంగా. సో 5 నుంచి 10 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది, నాన్ బెయిలబుల్ కాబట్టి ఇక్కడ హోల్డ్ ఉండండి. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మరోసారి. వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రి తరలిస్తున్నారు అల్లు అర్జున్ ని. అంటే దీని ప్రకారంగా మనం చూస్తే ఆయనని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తదుపరి రిమాండ్ కూడా కోరే అవకాశం ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం అల్లు అర్జున్ ని ఉస్మానియా ఆసుపత్రి తరలిస్తున్నారు పోలీసులు. అల్లు అర్జున్ ని ఉస్మానియా ఆసుపత్రి తరలించి వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఆ తదుపరి ఆయన రిమాండ్ కూడా కోరే అవకాశం ఉంది. 14 రోజుల రిమాండ్ కి అల్లు అర్జున్ ని తరలించే అవకాశం ఉంది. ఎస్, ఈ రోజు ఫ్రైడే కూడా, రేపు ఎల్లుండి కొంత కోర్టుల పరిధికి వెళ్ళాలన్నా కూడా కొంత ఇబ్బంది కాబట్టి ఇది కరెక్ట్ గా టైం చూసి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు పోలీసులు. చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ప్రజెంట్ అయితే వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి అల్లు అర్జున్ తరలిస్తున్నారు. వైద్య పరీక్షల తదనంతరం ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అక్కడి నుంచి ఆయన్ని రిమాండ్ కోరి, నిజంగా ఇక్కడ కొంత అల్లు అర్జున్ అభిమానులకు కానీ అల్లు అర్జున్ కూడా ఒక టఫ్ టైం అని చెప్పొచ్చు, ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఆయనని జైలుకు కూడా తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి మీరు చెప్పండి, పూర్తి సినారియో చూస్తుంటే మీకేమనిపిస్తోంది? అల్లు అర్జున్ జైలుకి తరలిస్తారా? ఎస్ రోహిత్, మీరు చెప్పండి. అల్లు అర్జున్ ని ప్రజెంట్ వైద్య పరీక్షల నిమిత్తం తరలిస్తున్నారు, ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ సెక్షన్ల కింద రిమాండ్కి తరలించే అవకాశం ఉందా? ఈ సినారియో చూస్తే మీకేమర్థం అవుతోంది? ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన ఈ సెక్షన్ల ప్రకారం అల్లు అర్జున్కి రిమాండ్ విధించే అవకాశం ఉంటుంది. జడ్జి సాధారణంగా 14 డేస్ రిమాండ్కి విధిస్తారు. అల్లు అర్జున్ ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకుని మాత్రమే బెయిల్ పొందాలి. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కాబట్టి బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువగానే ఉంటాయి. సో న్యాయవాదులు ఎలా మూవ్ అవుతారో అల్లు అర్జున్ న్యాయవాదులని చూడాలి. కానీ ఒకటి ఏంటి అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత
ప్రొసీజర్ ప్రకారం అయితే అల్లు అర్జున్కి 14 రోజులు రిమాండ్ విధించే అవకాశమే ఉంది. పైగా నాన్ అవైలబుల్ సెక్షన్స్, కాగ్నిజిబుల్ కేసెస్ కాబట్టి ఇక్కడ 118లో గరిష్టంగా 3 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంటుంది. అది ఎవరైతే అక్కడ చేతిలో చిన్న లాఠీలో లేదంటే ఇతర ఆయుధాలు తీసుకుని ఎవరినైతే కొట్టారో ప్రైవేట్ సెక్యూరిటీ, ఆ ప్రైవేట్ సెక్యూరిటీ పైన ఈ సెక్షన్స్ అప్లై అవకాశం ఉంటుంది. సో అల్లు అర్జున్ పైన 105 సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ కల్పబుల్ హోమిసైడ్ కింద అప్లై అవుతుంది. సో బెయిల్ రావటం అనేది ఇందులో దాదాపు కష్టం. అందుకే హైకోర్టులో మూవ్ చేశారు, క్వాష్ పిటిషన్ వేశారు, ఇంకా దానిపైన ఎటువంటి ఆర్డర్స్ కూడా రాలేదు. బహుశా ఇలాంటి సందర్భంలో ఏమడుగుతారు అంటే హైకోర్టులో పిటిషన్ మూవ్ చేసిన తర్వాత అరెస్ట్ భయం ఉంటే అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించండి అంటారు. సో ఒకసారి రోహిత్ మీరు హోల్డ్ లో ఉండండి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి దేవిక అందుబాటులో ఉన్నారు. ఎస్ దేవిక, సో ప్రెసెంట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది? అల్లు అర్జున్ అభిమానులు అక్కడ చేరుకుంటున్నారు. అల్లు అర్జున్ ని ఉస్మానియా ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది వైద్య పరీక్షల నిమిత్తం. ఆయనతో పాటుగా ఇంకెవరెవరు ఉన్నారు? దీనికి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. మనం చూడొచ్చు ఇక్కడ ఎలాంటి వాతావరణం నెలకొనింది అనేది. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. భారీ ఎత్తున అభిమానులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చూస్తున్నాం పెద్ద ఎత్తున పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఉన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి పాన్ ఇండియా స్టార్, అందులోనూ పుష్ప 1తో పుష్ప 2తో పెద్ద హిట్ ఇచ్చిన అల్లు అర్జున్ హీరో. అలాంటిది అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని తెలియగానే ఎంతో మంది అభిమానులు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన అరెస్ట్ అయ్యారు అని చెప్పి ఒకవైపున చూడొచ్చు, ఎవరిని కూడా లోపలికి పంపించని పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎంతో మంది ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించిన లాయర్ కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళడం జరిగింది. ఆయనకి ఆరోగ్యపరమైన కొన్ని ఏవైతే టెస్ట్ ఉన్నాయో అవి చేయడానికి హాస్పిటల్ కూడా తరలించబోతున్నారు ఇప్పుడు మరి కాసేపట్లో. ఇప్పుడైతే ప్రస్తుతానికి చూడొచ్చు పోలీస్ స్టేషన్ దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొందో. భారీ ఎత్తున అభిమానులు అయితే ఒకరి మీద ఒకరు వస్తూ ఉన్నారు. మరి అల్లు అర్జున్ని నిజంగానే అరెస్ట్ చేశారా అనే ఒక క్వశ్చన్ మార్క్ కొంతమంది వస్తున్నారు. అసలు అరెస్ట్ చేయడం ఏంటి, అల్లు అర్జున్కి అసలు ఏంటి సంబంధం అంటూ కూడా కొంతమంది రావడం జరుగుతుంది. అంటే ఏదైతే సంధ్య థియేటర్లో చోటు చేసుకుందో, అంటే ఒక మహిళ రేవతి అనే మహిళ అక్కడికక్కడే ఒక తొక్కిసలాటలో మృతి చెందడం జరిగింది. అంటే తన కుమారుడు కూడా హాస్పిటల్లో ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితి రావడానికి గల కారణం అల్లు అర్జున్ ఎందుకు అవుతాడు అంటూ కూడా అభిమానులు ఎంతగానో ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు భారీ ఎత్తున అయితే ఇంకా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. చూడొచ్చు పోలీసులు కూడా ఎటువంటి గొడవలు అవి జరగకుండా ఎక్కడికక్కడ కొంతమంది మఫ్టీలో పోలీసులు ఉన్నారు. అదేవిధంగా చూడొచ్చు మొత్తం కూడా ఇక్కడ ఎలాంటి వాతావరణం నెలకొనింది అనేది కూడా మరి నిజంగానే శిక్ష పడే అవకాశం ఉందా, రిమాండ్కి తరలిస్తారా